ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం గ్రామంలో దర్శి ఎమ్మెల్యే మరియు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మిర్చి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. సందర్భంగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, అదే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మిర్చి ధర క్వింటాల్కు 25,000 పలికిందని రైతులు ఆనందంగా ఉన్నారని దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, రైతులను ఆదుకోవడంతో కూటమి ప్రభుత్వం విఫలమైందని బూచేపల్లి అన్నారు. రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మిర్చి ధర 25,000 రూపాయలు ఉంటే ఈ ప్రభుత్వంలో 10,000 నుండి 11,000కు మించి లేదని, తాలూకాయలు 5,000కు మించి ధర రావటం లేదని, ఈ ధరలు ఇలానే ఉంటే రైతులు వ్యవసాయం మానుకుని పట్టణాల్లో టీలు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. పంట ఈ మార్కెట్ లేక మా దర్శి ఎమ్మెల్యే గారు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడికి రావటం జరిగింది. పోయిన సంవత్సరం గత సంవత్సరంలో ఇదే టైంలో 25,000 మిర్చి అమ్మగా ఈ సంవత్సరం 12,000 నుంచి 11,500, తాలుగాయలు వచ్చేసి 6,000, 5,000 అలా అమ్ముతున్నాయి. ఈ గవర్నమెంటు రైతుని సరిగ్గా పట్టించుకోవట్లేదు. మా రైతాంగాన్ని పట్టించుకొని మా గిట్టుబాటు ధర వచ్చేలా చేసి రైతును కాపాడవలసిందే కోరుతున్నాం. ముల్లమూరు మండలంలో అగ్రహారంలో రైతుల కష్టాలు చూస్తున్నాము. ముఖ్యంగా ఈ అగ్రహారం గ్రామంలో 2,000 పై ఎకరాలు అంత మిరప చెట్లు వేస్తున్నారు. ఈ ఊరు మొత్తం ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మిరప మీద డిపెండ్ అయ్యేది. ఈరోజు చూస్తుంటే రైతులు మొత్తం కష్టాల్లో ఉన్నాడు, అల్లాడిపోతున్నారు. గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉండి 4 రూపాయల జోబులు నింపుకుంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో 25,000 రూపాయల దాకా కింటా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే అసలు మిర్చి అడిగే వాళ్ళ పరిస్థితి లేదు. 10,000 రూపాయల నుంచి 11,000 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా ఎంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా ముఖ్యంగా ఈ రైతులందరూ ఇవి ఎరువులు కానీ ఈ పెస్టిసైడ్స్ వల్ల, కల్తీ పెస్టిసైడ్స్ వాడటం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతూ, అది కూడా దిగుబడి లేకుండా ఈ నల్లి కానీ జెమినీ వైరస్ రావడం వల్ల ఈ దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకి సుమారుగా 30 క్వింటాలు రావాల్సింది 2 క్వింటాలు 3 క్వింటాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జగన్మోహన్ ప్రభుత్వంలో రైతులందరికీ రైతుకి అందరికీ సబ్సిడీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పారు. అట్లీస్ట్ ఆ 20,000 రూపాయలను ఇచ్చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం దయచేసి దిగివచ్చి రైతుల కష్టాలను తెలుసుకొని రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కనీస మద్దతు ధర వచ్చే విధంగా గతంలో 18,000 నుంచి 25,000 రూపాయలు ఉంది. కాబట్టి కింటాకి దయచేసి ఇప్పుడన్నా ఈ యార్డు రైతులు కానీ, యార్డు వాళ్ళ యాజమాన్యాలు కానీ గవర్నమెంట్ వచ్చేసి అట్లీస్ట్ 18,000 రూపాయలు కింటాకి ఇచ్చేట్టు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి సహకరించాల్సి కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రంగు అంటే